అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము బూరెలు మూకుడు అనే హాస్య నాటికతో మీ ముందుకు వస్తున్నారు శాన్ రమోన్ అడుగు పిల్లలు. నాటకం ప్రదర్శించే ముందు రచయిత గురించి ఒక 2 మాటలండి. న్యాయపతి రాఘవరావు గారని ఎర్లీ 1900s పిల్లల సాహిత్యం కోసం ఆయన చాలా కృషి చేశారు. రేడియో అన్నయ్య గారు అంటే అందరికీ తెలుస్తుంది. ఆయన మనకి తెలిసిన చందమామ ఆ పత్రికల కన్నా ముందే బాల అని పిల్లల కోసం ఒక పత్రిక నడిపేవారు. అలాగే బాలానంద సంఘం అని ఒక క్లబ్ స్టార్ట్ చేసి పిల్లలతో వాళ్ళ కోసమే స్పెషల్గా వాడుక భాషలో చిన్న చిన్న నాటికలు పాటలు అన్నీ రాసి వాళ్ళతో రేడియో ప్రోగ్రామ్స్ అన్నీ చేయించేవారనమాట. అలాంటి ఒక గొప్ప సాహితీవేత్త రాసిన చిన్న హాస్య నాటికతో యాక్చువల్లీ మేము చిన్న చిన్న మార్పులు చేసాం మా పరిమితులకు లోబడి. అలాంటి ఒక నాటికతో మీ ముందుకు వస్తున్నారండి. ప్లీజ్ వెల్కమ్ దెమ్. వెంకమ్మ, ఓ వెంకమ్మ, వెంకీ, వెంకలు ఎక్కడున్నావే? ఇక్కడే ఉన్నానండి. సాయంత్రం పిల్లకా చిలకమ్మ గారింట్లో పేరంటానికి వెళ్ళాలి కదా. ఏ చీర కట్టుకుంటే బాగుంటుందో చూస్తున్నా. ఏది బాగుంటుంది? ఇదా ఇదా? ఏ చీర అయితేనే నా వెంకమ్మ ఏ చీర కట్టినా చీరకే అందం రాదు. చాలండి సరసం. ఇరుగు పొరుగు వింటే ఏమనుకుంటారు? సరసం కాదే, సంబరం. ఇవాళ నేను 3 రూపాయలు సంపాదించాను. ఇదిగో చూడు, 1, 2, 3. అబ్బా, 3 రూపాయలా? 1, 2, 3. ఉండండి, నా పెట్లో దాచిపెడతాను. ఎప్పుడు దాచడమేనా? ఈ డబ్బులతో సరుకులు కొని బూరెలు వండుకుందాం. అవునండి, మనం బూరెలు తిని చాలా కాలమైంది. చక్కగా బూరెలు వండుకుని కడుపు నిండా తిన్నాము. అవును, కడుపు నిండా తిందాము. ఇవిగో వంట సరుకులు, త్వరగా వెళ్ళి బూరెలు వండు. సరే, కానీ మన ఇంట్లో బూరెలు వండాలంటే బూరెలు మూకుడు లేదండి. బూరెలు మూకుడు ఎందుకు? ఏదో దాంట్లో వండు. అయ్యో, బూరెలు మూకుడు లేకుండా బూరెలు ఎలా వండాలండి? మీకు చెప్పినా అర్థం కాదు. పొరుగింటి పుల్లమ్మ గారిని అడిగి వాళ్ళు మూకుడు పట్టుకొస్తాను. వండేసినాక తిరిగిచ్చేయచ్చు. సరే మరి, త్వరగా వెళ్ళి తీసుకురా. తమలపాకుతోని ఒకటంటే తలుపు చెక్కతోని 2 చిగురుటాకుతోని ఒకటంటే చీపురు కట్టతోనే 2. విసినకర్రతోని ఒకటంటే వీసరాయితోనే 2. ఇవిగోనండి బూరెలు. నీకొకటి, నాకొకటి. 2, 2, 3, 3, 4, 4. అరే, ఒకటి మిగిలిపోయిందండి. ఎందుకు మిగిలిపోదాం? నాకు ఇవ్వు, నేను తింటా. మీకెందుకు? నేనే తింటా. కష్టపడి సంపాదించింది నేను తింటా. ఇంకా కష్టపడి ఉండింది నేనే తింటా. నేను తింటా. నేను తింటా. నేను తింటా. నేను 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 సరేలేనండి, ఎందుకొచ్చిన గొడవ? ఇద్దరం చెరి సగం తిందాము. అలారా దారికి. బూరెలు చాలా బాగున్నాయే. కడుపు నిండా తిన్నాను. ఆయాసంగా ఉంది. నాకు అంతకంటే ఆయాసంగా ఉంది. వాళ్ళకి బూరెలు మూకుడు అవసరమేమో, వెళ్ళి ఇచ్చేసిరా. నేనెందుకు వెళ్తాను? మీరే ఇచ్చేసండి.
నువ్వే తెచ్చావుగా, నువ్వే వెళ్ళి ఇచ్చేసిరా. మీరు హాయిగా కూర్చుని తిన్నారుగా, మీరే ఇచ్చేసి రండి. నేనివ్వను. నేను ఇవ్వను. నేనివ్వనంటే ఇవ్వను. నేను ఇవ్వనంటే ఇవ్వనంటే ఇవ్వను. నేను అస్సలు ఇవ్వను. నేను అస్సలు అస్సలు ఇవ్వను. పందెం? పందెం. ఇంతకీ పందెం ఏంటి? మనిద్దరిలో ఎవరు ముందు మాట్లాడితే వాళ్ళు పందెం ఓడిపోయినట్టు. వాళ్ళు బూరెల మూకుడు పొరుగింటి పుల్లమ్మ గారికి తిరిగి ఇచ్చేయాలి. ఎంత పెంకి పెళ్ళం దొరికిండ్రా నాకు. సరే పందెం. కానీ ఇంకొక షరతు, కూర్చున్న చోటు నుంచి లేవకూడదు. లేచినా మాట్లాడినా పందెం ఓడిపోయినట్టు. సరే, నాకే హాయిగా కూర్చుంటాను. నేను ఇంకా హాయిగా కూర్చుంటాను. శాస్త్రి గారు ఉన్నారా ఇంట్లో? ఏమండి, 2 నెలల నుండి అద్దె కట్టకుండా రేపురా మాపురా అంటూ నన్ను తిప్పుకుంటున్నారు. ఈరోజు అద్దె వసూలు చేయకుండా నేను ఇక్కడి నుంచి కదలను. ఏంటండి అద్దెమ్మంటే మాట్లాడరు? అమ్మ వెంకమ్మ గారు, మీరేనా చెప్పండి. ఏమైంది మీరిద్దరికి? వెంకమ్మ గారు, ఈరోజు వస్తే మీ ఆయన ఇంట్లో ఉంటారు రమ్మని చెప్పానుగా, తేరా వచ్చాక మాట్లాడరేంటి? అద్దెకు కొట్టడానికి ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారా? మీ సంగతి ఇలా కాదు. ఉండండి, నేను వెళ్ళి పోలీసులు తీసుకొస్తా. ఏవండి, ఇతనికి ఇంత అద్దె బకాయి పడ్డారంట, నిజమేనా? అద్దె ఇచ్చేయాలి కదమ్మా, వెంటనే ఇవ్వండి. నేను ఎవరు అనుకుంటున్నారు? నేను పోలీస్ వెంకటస్వామిని. నా మాట అంటే లెక్క లేదా మీకు? వీళ్ళేమైనా మోగవాళ్ళ? ఒక్క మాట మాట్లాడలేదే. మూగా కాదు, చెవుడు కాదు, నిన్న తాక బాగానే ఉన్నారు. ఈ వాళ్ళే మాట పడిపోయినట్లు నాటకాలు ఆడుతున్నారు. వీళ్ళు మొహాల చూస్తుంటే అలా అనిపించట్లేదే. ఏమైనా జబ్బు పడ్డారేమో, వెళ్ళి డాక్టర్ని తీసుకురా, వెళ్ళు. అనవసరంగా ఈ పోలీసు వాళ్ళని పట్టుకొచ్చారు. ఇప్పుడు చచ్చినట్లు వెళ్ళి డాక్టర్ని పిలవాలి. నన్ను కాదమ్మా, అక్కడ చూడండి, పాపం వాళ్ళకి మాట పడిపోయింది. ఏది నన్ను చూడనివ్వండి. ఇలా అయితే ఎలా? కాస్త ఉండండి. వెంకమ్మ గారు, మీకు ఎప్పటి నుంచి మాటలు రావట్లేదు? మీరైనా చూడనివ్వండి. కాస్త ఊపిరి పీల్చండి. ఇలా అయితే ఎలా అండి? నన్ను పరీక్ష చేయనివ్వండి. వీళ్ళకేదో మూగదేం పట్టినట్టుంది. మాట మాట్లాడరు, డాక్టర్ని చూడనప్పుడు. అవును, సరిగ్గా చెప్పావు. దెయ్యం పట్టినట్టుంది. వెంటనే వెళ్ళి మంత్రాల మరడయ్యని తీసుకురా, దెబ్బకి దెయ్యాన్ని వదిలిస్తాడు. అసలు ఈ పోలీసు వాడికి ఎందుకు పితూరి చేశానురా బాబు? అద్ద మాట తుంచి ఈ ఖర్చులన్నీ తరిచి మోపిడయ్యేలా ఉన్నాయి. ఓం హ్రీం క్లీం, ఓం హ్రీం క్లీం,
కొట్టండి దెయ్యాలు అక్కడే గప్చప్. నువ్వెవర్రా నా పిల్లని కొట్టేదానికి? వెంకమ్మ ఒంటి మీద ఒక్క దెబ్బ పడిందో చూడు. మాట్లాడేశారు, లేచారు, పందెం ఓడిపోయారు. పందెం ఏమిటి? మా ఇద్దరిలో ఎవరు ముందు మాట్లాడితే వాళ్ళు పందెం ఓడిపోయినట్టు. ఓడిపోయిన వాళ్ళు బూరెలు మూకుడు పొరుగింటి పుల్లమ్మ గారికి తిరిగిచ్చేయాలి. మీరే ఓడిపోయారుగా, మీరే ఇచ్చేసిరండి. సరే ఎటువు? పోనీలేండి, పాపం నా కోసమే ఓడిపోయారుగా, నేనే తీసుకెళ్ళిస్తాను. నేను ఇస్తానన్నానుగా. నేను ఇస్తానన్నానుగా. నేను ఇస్తాను. నేనే ఇస్తాను. నేను కాదు, నేను 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 సర్లేండి, ఎందుకొచ్చిన గొడవ? ఇద్దరం వెళ్ళి ఇచ్చేసొద్దాం. అలాగా దారికి. భలే వాడివయ్యా బంగారు శెట్టి, ఈ మాత్రానికే నా దగ్గర వచ్చావు. సరే, నా మామూలు ఇక్కడ పడే, నేను పోతాను. మామూలా? నేనెవరు అనుకుంటున్నావు? నేను పోలీస్ వెంకటస్వామిని. మర్యాదగా నా మామూలు నాకు ఇవ్వు. నేను ముగ్గురిని పరీక్ష చేశాను. 3 రెళ్ళు 6 రూపాయలు. ఇంకా నా విజిటింగ్ ఫీజ్ 2 రూపాయలు. మొత్తం నాకు 8 రూపాయలు ఇచ్చేయండి. మరి నా సంగతి ఏంటి? నీకు నేనేమీ ముట్ట చెప్పలేదు, చూసావుగా, జేబులు ఖాళీ. నాకు డబ్బులు ఇవ్వడంటావా? చూడు నేనేం చేస్తాను. ఓం హ్రీం క్లీం. శ్రీదేవి గారు టీచర్ అండి, శాండ్రమ్మన్ నుండి. పిల్లలందరూ రండి స్టేజ్ మీదకి. ఇంత పెద్దటి నాటకం కూడా వాళ్ళు తడబడకుండా చేశారండి, చాలా చక్కగా చేశారు. శాండ్రమ్మన్ పిల్లలండి, మీ పేరు చెప్పండి. నా పేరు అనన్య. నా పేరు గీతిక. నా పేరు అలేఖ్య. నా పేరు హర్షిత. నా పేరు అచ్యుత్. నా పేరు ఆశిజ. నా పేరు తన్వి. సో ఈ నాటకంలో మనం అన్ని పాత్రలు చూసామండి. పోలీసు, తర్వాత దయ్యం కూడా, మంత్రగాడు కూడా ఉన్నాడండి ఇక్కడ. చాలా చక్కగా చేశారు. శ్రీదేవి గారు చాలా చక్కగా నేర్పించారండి. థ్యాంక్ యూ అండి, అందరికీ నచ్చింటుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.